ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? మనం అందరం సిద్ధంగా ఉందాం. ప్రతిరోజు చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఎంతో ధైర్యాన్ని, కోల్పోయినవన్నిటిని మనం పొందుకుంటూ ఉన్నాం. మరి ఈ ఉదయం ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని కృపను, సమాధానాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. చాలా విషయాల్లో, చాలా సందర్భాలలో మనము ఎన్నో వాటిలలో దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. చూడండి, ఈ లోకంలో ఉన్నంత వరకే ఆ దిగులు, ఈ భయంకరమైన ప్రపంచంలో ఉన్నంత వరకే మనకు భయం. కానీ దేవుని సన్నిధి కోల్పోయినవన్నిటిని మనకి ఇచ్చే సన్నిధి అండి. సమాధానం, సంతోషం, నెమ్మది, ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఆయన కృప చేత మనల్ని నింపే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపను పొందుకునే వారిగా మనం ఉండాలి. ఏ విషయంలో దిగులు పడుతున్నా, ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో అధైర్యంతో ఉన్న దేవుని సన్నిధానకు రండి. దేవుడు ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయాలలో చక్కని కృప చూపిస్తూ ప్రతి ఆటంకము, ప్రతి వ్యతిరేకత, ప్రతి బంధకాలు, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించి గొప్ప వారిగా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన కృప చేత నింపి మనకు సమాధానాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అసమాధానంతో ఉన్నారా? సమాధానం చేత ప్రభు తన సన్నిధిలో మనల్ని నింపే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బలహీనులుగా ఉన్న ప్రభువు మనల్ని బలపరిచి అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. దేవునికి దూరంగా ఉండి సమాధానాన్ని కోల్పోయారేమో, మరి చాలా విషయాల్లో, మరి చాలా సందర్భాల్లో, మరి చాలా వాటిలలో దుఃఖపడుతున్నారు అనుకుంటా. కానీ దేవుని సన్నిధి మన దుఃఖాన్ని నాట్యముగా మారుస్తోంది. మనకున్న వేదాన్ని కొట్టివేసి సంతోషకరంగా మనల్ని ఉంచుతుంది. అందుకని పరిగెత్తుకుంటూ రండి. దేవునికి దూరంగా బ్రతికి ఏమి సాధిస్తాం కదా? దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏమి సాధిస్తాం? దేవునికి దూరంగా ఉండి, వ్యతిరేకంగా ఉండి అన్నిటిని కోల్పోతాం. కానీ దేవునికి దగ్గర అవుతే కోల్పోయినవన్నిటిని పొందుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడున్నా దేవుని సన్నిధానంలో వచ్చి కుటుంబముగా ప్రార్థించండి. దేవుని కృపను పొందుకోండి. ఆమేన్. దేవుని కృపను అనుభవించాలండి. దేవుని కృపను మనం పోగొట్టుకునే వారిగా మన పైన, మన కుటుంబాల పైన మనం ఉండకూడదు. దేవుని కృపను నిత్యం అనుభవించే వారిగా, దేవుని మరి సమాధానము చేత మనం నింపే వారిగా మనం ముందుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతుండగా దేవుని సమాధానం, కృపయు అందరికీ తోడే ఉండును గాక. ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవునికి ఇన్ని రోజులు దూరంగా ఉండి వ్యతిరేకంగా మాట్లాడారేమో, కానీ ఈ రోజున ఈ మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని గొప్పగా బలపరచనై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బలపరచబడుతున్న మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. సమాధానం, సంతోషం, నెమ్మదిని అయ్యా మీ దగ్గరే మేము పొందుకోగలుగుతాం. అయ్యా మీకు దూరంగా ఉండి మేము ఏమి చేయలేము స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో దూరం అయిపోయారు, ఎంతమందితో నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎంతమందితో వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది అయితే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయ్యా సొంత ఆలోచన, నిర్ణయాలు ప్రభా ఈ లోకంలో ఉన్న వాటికి ఎక్కువగా ఆకర్షితులై జీవితాలను పాడు చేసుకున్న వారితో మీరు మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాం. అయ్యా ఇష్టానుసారమైన జీవితాలు కాదయ్యా. అలా జీవిస్తే కృపను కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. నీ దగ్గర ఉంటేనే అది మాకు దొరుకుతుంది. ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబం మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించే వారిగా, మీ కృపను పొందుకునే వారిగా, సమాధానం చేత నింపబడే వారిగా ఉందరు కాక. సహాయం చేయండి. మా ప్రియులందరినీ క్షేమకరంగా ఉంచండి. అలానే ప్రభా మీ సన్నిధానంలో దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు, దేన్నైతే అడుగుతున్నారు, సమస్తమైన విషయాల కృప చూపిస్తూ వాటన్నిటి విషయంలో కృప కలిగిస్తూ అయా సమస్తమైన వాటిలలో గొప్ప
గొప్ప క్షేమాన్ని కలగచేయండి, అద్భుతం జరిగించండి, కోల్పోయినవన్నిటిని పొందుకునే కృప దయచేయండి అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని అయా ఇదిగోండి మీరు బ్లెస్ చేయమని వేడుకోండి. నీ సువార్త విస్తారముగా ప్రకటించబడును గాక, ప్రతి అడ్డంకులు తొలగిపోవును గాక. ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధానంలో చేరి ప్రార్థిస్తున్న వారందరి పైన మీ దీవెనలు కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు మరి జనవరి 20వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నాయి కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో పరిగెత్తుకుంటూ రండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళే ముందు మరి ఎవరెవరైతే ఇక్కడికి ప్రజలు వస్తారో ఆ ప్రార్థన అవసరతలు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ మీద రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ తీసుకొని ప్రేయర్ టవర్లోకి మరి తీసుకెళ్ళబోతున్నాను. 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను కనుక ఈ 40 రోజుల తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో జనవరి 20వ తారీఖు మరి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సభలోకి అనేకులుగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అదే విధంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనవరి 20వ తారీఖు అందరికీ తైలంతో అభిషేకించబోతున్నాను కనుక వేలాదిగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. వివరాలకు మరి కింద ఉన్నటువంటి ఆ సెల్ నంబర్స్కి మీరు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. మరి మా అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, హేమచంద్రాపురం, పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ కనుక వేలాదిగా రండి, తరలి రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.